అలాగే జ్యోతిష్ శాస్త్రంలో అత్యంత ప్రసిద్ధమైన సౌప్రదమైన రాజయోగాల్లో మనం గజకేసరి యోగాన్ని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. యోగం ఉన్న వ్యక్తి ఏనుగు లాంటి గాంభీర్యం ఉంటుంది, సింహం లాంటి శౌర్యం కూడా ఉంటుందని చెప్పొచ్చు. అతను జన్మతః నాయకత్వ లక్షణాలతోనూ ఉంటాడు. ప్రజల గౌరవాన్ని సంపాదించగల శక్తిమంతుడిగా అతని జీవితంలో ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి పేరు ప్రతిష్టలు పొందే అవకాశాలు కూడా ఈ యోగం ఉన్న వాళ్ళకు ఉంటాయి. ఆర్థికంగా కూడా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే విద్యాపరంగాను, రాజకీయ పరంగాను, ధర్మ మార్గాల పరంగాను కూడా వాళ్ళు ముందుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవితం మీద ఒక పాజిటివ్ ఎఫెక్ట్ చూపేవారుగా కూడా వీళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఈ యోగం గురించి కానీ శాస్త్రంలో ఏం పేర్కొన్నారో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. గజకేసరి యోగం గురించి అనేక జ్యోతిష గ్రంథాల్లో ప్రస్తావన ఉంది. వాటిలో ముఖ్యంగా బృహస్పరాచార హోరా శాస్త్రంలో దీని అర్థం ఏంటంటే చంద్రుడి నుంచి 4, 7, 10వ స్థానాల్లో గురువు ఎక్కడైతే ఉంటాడో వాళ్ళకి గజకేసరి యోగం ఏర్పడుతుంది అని చెప్తూ ఉంటారు. ఒకటి చంద్రుడును గురువు కలిసి ఉన్నారనుకోండి, అది కూడా గజకేసరి యోగమే. చంద్రుడి తర్వాత 4వ స్థానంలో గురువు ఉన్నాడనుకోండి, అది గజకేసరి యోగమే. చంద్రుడి తర్వాత 7వ స్థానంలో ఉన్న గజకేసరి యోగమే. చంద్రుడి తర్వాత 10వ స్థానంలో గురువు ఉన్న గజకేసరి యోగమే. ఇలాంటి యోగం ఉంటుంది కాబట్టి ఈ యోగం ఉన్న వ్యక్తి ఏంటంటే ధైర్యవంతుడని చెప్పాం, ధనవంతుడని చెప్పాం, ప్రజల్లో గౌరవం ఉంటుందని కూడా చెప్పాం.